friends, I am Lohit Kumar and I am making a fighter plane with paper. Now let's make it. ఇది ఎవరు నేర్పించారు లోకి నీకు? నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సార్ నేర్పించారు. అందరూ ఫుల్గా ఆడుకున్నారు. స్కూల్ మొత్తం బుక్స్ అన్ని చింపేశారా? ఒకే పేజ్ అవలేదాన్ని ఇంకో పేజ్ చింపేశారు. బుక్లో కాదు, స్కూల్లో అందరి బుక్స్లు ఎవరి బుక్స్లో వాళ్ళే చింపేసుకున్నారు, లేదంటే ఒకరి బుక్లో చింపేసుకున్నారా? ఒకరి బుక్కులు వాళ్ళు చింపేసుకున్నారు, రఫ్ బుక్ లేని వాళ్ళు రబ్బుకున్న వాళ్ళు వాళ్ళు చింపుకున్నారు. నా దగ్గర ఇది నేర్పించారు, ఇంకేమైనా నేర్పించారా? ఇది ఇంకో పేపర్ బోట్ కూడా ఉంది. పేపర్ బోట్ కూడానా? ఇంకా ట్రై చేయలేదు. సార్ వాళ్ళ పేపర్తో ఫోల్డ్ చేసి చూపించారు. నేనేమో దాన్ని సారు బుక్లు పాడు చేయమని చెప్తున్నారా స్కూల్లో? లేదు మమ్మీ. మరి ఏంటి మీ దగ్గర ఏమైనా రఫ్ బుక్ ఉంటే దాంట్లో నుంచి జస్ట్ ఒక పేస్ట్ చేసి చేయమన్నారు. అంటే చిన్నప్పుడు మేము ఆడుకున్నారు, మీరు ఇలా ఆడుకోండి అని చెప్తున్నారు మీ సారు? అంతేనా? అంతేగా. అంటే బుక్లు చింపేసుకోండి అలా కాదు చూడు, నువ్వు పంచి పేపర్ తీసి వేస్ట్ చేస్తున్నావు. మరి మమ్మీ అంటే అప్పుడప్పుడు మా క్లాస్ వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కిరిస్తారమ్మా. ఏమని? ఎవరికి ప్లేన్ చేయడం రాదు, మాకే వచ్చని ఒక ఏడిపిస్తారు. అందుకే ఈసారి వాడిని ఏడిపిద్దామని నేను నా ఫైట్ జిప్ తయారు చేస్తున్నాను. ఈరోజు ఎల్లుండి వాడు వేయడం ఖాయం. ఎందుకంటే ఎల్లుండి రేపు సండే, ఎల్లుండి మండే, వాడికి ఎల్లుండి అయిపోయింది. మీ సార్ని నేర్పించారని నేర్చుకుంటున్నావా, లేదంటే వాళ్ళ మీద పంతం కోసం నేర్చుకున్నావా? సార్ నేర్పించాను. నెక్స్ట్ ఒక స్క్వేర్ షీట్ తయారు చేస్తాను. ఇంకా అన్నీ బాగున్నాయి, కానీ ఎలా చేస్తున్నావు అన్నది మాత్రం చెప్పట్లేదు. కానీ కనిపిస్తుంది కానీ చెప్పాలి కదా. నెక్స్ట్ వీడియోలోనే నేను పేపర్ బోట్ తయారు చేస్తాను. ఓకే. రెడీ. ఓకే, నైస్. టేక్ ఆఫ్ చేద్దామా? పదండి చూద్దాము ఎవరి ప్లేన్ ఎక్కువ దూరం వెళ్తారో. నా ప్లేనే ఇలా రెడీ చేసుకున్నాను. అక్క నెక్స్ట్ వీక్ ఒక మంచి ప్లేన్ తయారు చేస్తాను అంది. అందుకే నేను ఈ రోజే తయారు చేస్తాను ప్లేన్. 3, 2, 1. అక్కడే పడింది ఎట్రా. ఒక్క నిమిషం, మంది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేక్ ఆఫ్ చేద్దాం. 3, 2, 1 గో. వావ్, సూపర్. బయటికి వెళ్ళిపోయింది అది. మళ్ళీ చిన్న బయటికి వెళ్ళిపోయింది అలా. అత్తయ్య ఇప్పుడు వెళ్ళకలాగా తప్పులాగా వెళ్ళింది. ఉదయం వెళ్ళి కానీ ఇప్పుడు వెళ్ళకు. ఉదయం వెళ్ళి కానీ వద్దు. లోపలికి వెళ్ళిపోయింది. నా సైకిల్ టైర్లోకి వెళ్ళిపోయింది.